సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. దుబాయ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకు సంబంధించి ఇండియాలో ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, వెల్ విషర్స్కి ఇది చాలా పెద్ద రిలీఫ్ అండ్ బ్రేకింగ్ న్యూస్. మాకు కూడా చాలా పెద్ద రిలీఫ్. ఇరాన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. లాస్ట్ 1 వీక్ నుంచి సరౌండింగ్ గల్ఫ్ కంట్రీస్ పైన మేము చేసిన అటాక్స్కి అపాలజీ చెప్తున్నాము, ఇక మా సైడ్ నుంచి ఎలాంటి అటాక్స్ ఉండవు అని చాలా క్లియర్ స్టేట్మెంట్ విత్ అపాలజీ రిలీజ్ చేసింది. నేను ఈ న్యూస్ని సుమన్ టీవీలో ఉండే యాంకర్ విష్ణు గారికి పంపించాను. వారు ఇమీడియట్గా నాకు కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు. లాస్ట్ 1 వీక్లో ఏం జరిగింది అనేది మాకంటే మీకే బాగా తెలుసు, ఒకసారి ఈ టైం లైన్లో ఏమేమి జరిగింది అనేది ఒక వీడియో చేసి పంపించండి అని చెప్పారు. సో నేను అందుకని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా పేరు మెట్టుకూరు శివకుమార్ రెడ్డి. నేను దుబాయ్లో జుమేరియా విలేజ్ సర్కిల్ అనే ఏరియాలో ఫ్యామిలీతో కలిసి ఇక్కడ నేను ఉంటున్నాను. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి ఈ సిచ్యువేషన్లో. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఒక కంట్రీ. ఈ కంట్రీలో 7 సిటీస్ ఉంటాయి. అందులో అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమర్ కోయిల్, ఫుజేరియా అండ్ రసల్ ఖైమా. ఈ 7 సిటీస్ని కలిపితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. దీంట్లో అబుదాబి అనేది చాలా పెద్ద సిటీ. సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అనేది దుబాయ్. సో ఇక్కడ నేను ఎస్పెషల్లీ దుబాయ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటి అంటే, దుబాయ్కి ఉండే రెవెన్యూ అనేది జస్ట్ 5% మాత్రమే ఆయిల్ నుంచి వస్తుంది. రిమైనింగ్ 95% ఇక్కడ రియల్ ఎస్టేటు, ట్రావెల్ అండ్ టూరిజము, ట్రాన్సిట్, బిజినెస్ నుంచి ఇక్కడ రెవెన్యూ వస్తుంది. ఓవరాల్గా యుఏఈ కూడా మెయిన్ ఇక్కడ బిజినెస్, రియల్ ఎస్టేట్ అండ్ టూరిజమే. అందుకని ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా అంటే చాలా పెద్ద కన్సర్న్ గవర్నమెంట్కి, వాళ్ళ మెయిన్ ప్రియారిటీ కూడా. అండ్ ఈ రీజన్స్ వల్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోదు, ఎవరిపైన అటాక్స్ చేయదు, ఓన్లీ డిఫెన్స్ మాత్రమే చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో లాస్ట్ 1 వీక్లో ఇరాన్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ 1200 మిజైల్స్, డ్రోన్స్ అనేది వచ్చాయి. ప్రతి ఒక్క దాన్ని సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేసింది. అండ్ ఇరాన్కి ఒక ₹100 ఖర్చు అయితే యునైటెడ్ ఎమిరేట్స్ దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి పెట్టిన ఖర్చు ఆల్మోస్ట్ ₹400. లాస్ట్ 1 వీక్లో 63,000 crores ఆఫ్ ఇండియన్ రూపీస్ని ఖర్చు పెట్టి మరీ ఇంటర్సెప్ట్ చేసింది అనమాట. ఇంత అటాక్స్ అనేది వస్తున్నా కూడా దుబాయ్ సైడ్ నుంచి కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైడ్ నుంచి కానీ ఎలాంటి అటాక్ అనేది తిరిగి జరగలేదు. ఓన్లీ డిఫెన్స్ మాత్రమే చేసుకున్నాయి. అండ్ ఫస్ట్ ఫిబ్రవరి 28న జరిగింది ఇన్సిడెంట్. ఈ టైం లైన్లో మిజైల్ ఇంటర్సెప్ట్ చేసే ప్రాసెస్లో ఒక శకలము పామ్ జుమేరియాలో ఉండే హోటల్ పైన పడింది. సో దాని తర్వాత అలానే ఇంటర్సెప్ట్ చేసే ప్రాసెస్లో కొన్ని శకలాలు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన అండ్ అబుదాబి ఎయిర్పోర్ట్ పైన అండ్ ఇక్కడ ఉండే ఫ్రెంచ్ సంబంధించిన నేవల్ బేస్ పైన అండ్ యుఎస్ ఎంబసీ పైన ఇలా కొన్ని శకలాలు పడ్డాయి. మైనర్ ఇంజురీస్ అయితే జరిగాయి. కానీ చాలామందికి వచ్చిన భయం ఏంటి అంటే, ఇక్కడ టూరిస్టులు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి న్యాచురల్గా వాళ్ళకు దుబాయ్ గురించి పూర్తి అవగాహన లేదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి కూడా పూర్తి అవగాహన లేక వాళ్ళు కొంచెం భయపడ్డారు. దానివల్ల కొన్ని స్పెక్యులేషన్స్ అనేవి మన మీడియాలో బయట స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ చెప్పినట్లు ఆల్రెడీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది మెయిన్ కన్సర్న్ కాబట్టి ప్రతి ఒక్క హోటల్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇక్కడ ఎవరైతే స్టక్ అయిన టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ అకామిడేషన్ మీరు సప్లై చేయండి, ఫుడ్ సప్లై చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ చేయొద్దు, గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా మొత్తం బిల్స్ పే చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అంత సేఫ్టీగా చూసుకుంది అనమాట టూరిస్టులు కానీ, రెసిడెంట్స్ని కానీ. అండ్ కొంతమంది స్టక్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి వాళ్ళ డెస్టినేషన్ కంట్రీస్కి పంపించే ప్రాసెస్లో కొన్ని ఫ్లైట్స్ని అరేంజ్ చేసింది. ఆ ఫ్లైట్స్ చుట్టూ కొన్ని రిస్కీ ట్రావెల్స్ ఏమైనా ఉంటే ఫైటర్ జెట్స్ని కూడా డిప్లాయ్ చేసింది. ఎలాంటి రిస్క్ లేకుండా వాళ్ళని సేఫ్గా వాళ్ళ హోమ్ కంట్రీస్లో డ్రాప్ చేసేంత వరకు అంత సేఫ్టీ మెజర్స్ అనేవి జరిగాయి. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఫైనల్గా అటాక్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇరాన్ సైడ్ నుంచి అపాలజీ కూడా వచ్చింది. సో ఇక ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మేమైతే లాస్ట్ 1 వీక్ నుంచి బిజినెస్ అనేది యాజ్ యూజువల్గా జరిగింది. నేను కూడా నిన్న నైట్ క్లయింట్స్ని మీట్ అయ్యాను. ఇక్కడ నా క్లాసెస్ అనేది చెప్తూనే ఉన్నాను లాస్ట్ 1 వీక్ నుంచి. కానీ ప్రతిరోజు స్టూడెంట్స్ నుంచి కానీ, నా స్టూడెంట్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎలా ఉన్నారు అనే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో ఇంత కన్సర్న్ చూపించినందుకు వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ ఇన్ ఇండియా, మా ఫ్రెండ్స్ కానీ, వెల్ విషర్స్ కానీ, వీళ్ళందరికీ. సో ఫైనల్లీ we are safe, no problem at all. ఇక అటాక్స్ అయితే ఆగిపోయాయి.